త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి అంతటా సమభావం కలిగి సర్వ ప్రాణులకు మేలు చేయుట యందు ఆసక్తి కలిగి అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తము, సర్వత్రగము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువమునైన బ్రహ్మమును ఎవరు ఉపాసిస్తున్నారో వారు నన్నే పొందుతున్నారు. అక్షరోపాసకులు అనిర్దేశ్యము, అవ్యక్తము, సర్వగతము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువము అయిన పరమాత్మను సేవిస్తారు. ఇంద్రియ సమూహాన్ని చక్కగా నిగ్రహించి అంతట సమబుద్ధి కలవారే సర్వభూత హితమునందు ఆసక్తులైన నన్నే పొందుతారు. వ్యాఖ్యే ప్రపంచము దృశ్యము, పరమాత్మ అదృశ్యము. దృశ్యమైన ప్రపంచము రూపము, అనిత్యము, క్షరము. అదృశ్యమైన పరమాత్మ స్వరూపము నిత్యము, అక్షరము. వ్యక్తమయ్యే ప్రపంచ రూపానికి అవ్యక్తమైన పరమాత్మ స్వరూపమే ఆధారము. అవ్యక్తమైన పరమాత్మ యొక్క రూపమే వ్యక్తమైన ఈ ప్రపంచము. స్వరూపము ఉంటేనే రూపం ఉంటుంది. రూపం లేకపోయినా స్వరూపం ఉంటుంది. రూపము సాకారము, సగుణము. స్వరూపము నిరాకారము, నిర్గుణము. సాకారము, నిరాకారము రెండూ పరమాత్మ రూప స్వరూపాలే కనుక రెండూ ఉపాసనా యోగ్యములే. సాకారమును ఉపాసించేవారు సగుణోపాసకులు లేదా సవిశేష బ్రహ్మోపాసకులు. నిరాకారమును సేవించేవారు అవ్యక్తోపాసకులు లేదా నిర్విశేష బ్రహ్మోపాసకులు. విశ్వరూపుని ధ్యేయంగా పెట్టుకుని సతతయుక్తులే ఉపాసించే సగుణారాధకులు ఉత్తమ యోగులని 2వ శ్లోకంలో భగవంతుడు ప్రకటించాడు. యుక్తతమ. అలాంటప్పుడు ఇతరులు అనగా 2వ వారైన అక్షరోపాసకులు యుక్తతములు కారా? కిం ఇతరే యుక్తతమాహ న భవంతి. అలా కాదు. నా వాళ్లను గూర్చి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో భగవంతుడు వరుసగా ఈ 2 శ్లోకాలలో వినిపిస్తున్నాడు. కింతు తాన్ ప్రతి యద్వక్తవ్యం తత్సృణు. 3వ శ్లోకంలో అక్షరోపాసకులు సేవించే నిర్విశేష బ్రహ్మము యొక్క 7 విశేషణాలను వినిపించి 4వ శ్లోకంలో జ్ఞానుల లేదా సన్యాసుల యొక్క జీవన శైలిని, జ్ఞాన నిష్ఠా వైభవమును వివరించి వారు పొందే ఫలాన్ని కూడా తెలియజేస్తున్నాడు. 2 శ్లోకాలకు ఏకాన్వయం ఉంది. ఏతు అని శ్లోకారంభంలోనే సగుణారాధకులైన భక్తులను, నిర్గుణోపాసకులైన జ్ఞానులను వేరు చేస్తూ భక్తి జ్ఞానాలకు, సగుణ నిర్గుణాలకు వైలక్షణ్యమును సూచించుటకుతూ శబ్దమును ప్రయోగించడం జరిగింది. ధ్యేయ విషయము అంటే ఉపాస్య విషయంలోనూ, ధ్యాన విషయము అంటే సాధన విషయంలోనూ, అలాగే సాధన యొక్క ఫల విశేషములోనూ విలక్షణత్వము ఉండటమే ఈతు శబ్ద ప్రయోగ హేతువు. పరమాత్మ నశించేవాడు కానందున ఆయన అక్షరము. నక్షరతిథి అక్షరః. అక్షరము అంటే మార్పు లేనివాడు లేక కూటస్థుడు అని కూడా అర్థము. కూటస్థః అక్షరం. కార్యరూపంలో గోచరిస్తున్న ప్రపంచము. పరిణామశీలము కనుక అక్షరము. కార్యమైన ప్రపంచానికి కారణమైన పరమాత్మ పరిపూర్ణము కనుక అక్షరము. అట్టి అక్షర రూపుడైన పరమాత్మను ఉపాసించడానికి అక్షర బ్రహ్మము యొక్క 7 విశేషణాలను సాధనలుగా భగవంతుడు అందిస్తున్నాడు. అక్షరస్య విశేషణం ఆహా. ఆ 7 విశేషణాలను సంక్షిప్తంగా చెప్పుకుందాం. అనిర్దేశ్యం. ప్రపంచం వ్యక్తం కనుక దానికి రూపం ఉంది. విశ్వరూపాన్ని లేదా విశ్వంలోని రూపాలను ఇది, అది అని చెప్పవచ్చు. రూపనామాలతో నిర్దేశించవచ్చు. కనుక విశ్వము నిర్దేశ్యము. పరమాత్మ అవ్యక్తము కనుక ఆయనది అరూపం. స్వరూపం.
వ్యక్తం కాని అరూపాన్ని ఎలా నిర్వచించాలి? ఇది అది అని నిర్దేశించుటకు శక్యం కాదు కనుక పరమాత్మ యొక్క అవ్యక్త స్వరూపము అనిర్దేశ్యము. ఇదం తత్ ఇతి నిర్దేష్టం య న శక్యతే తత్ అనిర్దేశ్యం. అవ్యక్తం ఏది వ్యక్తం అవుతుందో అది ప్రత్యక్షాది ప్రమాణాలకు అందుతుంది. రూపాలు కళ్లకు అందితే శబ్దాలు చెవులకు అందుతాయి. అక్షర పరబ్రహ్మము వ్యక్తమయ్యేది కానందున అది ఏ ప్రమాణాలకు అందదు. అందుచేత అవ్యక్తమైంది. నకేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇతి అవ్యక్తం. ఒకడు మన ముందు ఉన్నాడు అంటే వ్యక్తమయ్యాడు అని అర్థం. కనుక అతడు వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు అంటే అతడు వ్యక్తమై ఉన్నాడు కాబట్టి అయం ఈదృశ ఏవ ఇతడు ఇలా ఉన్నాడు అని చెప్పగలం. వ్యక్తం కాని అవ్యక్తాన్ని ఎలా నిర్వచించగలం? వ్యక్తం కావడం లేదు అంటే ఇంద్రియ మనోబుద్ధులకు వ్యక్తం కావడం లేదు అని అర్థం. ప్రత్యక్షాది ప్రమాణాలకు అందుబాటులో లేదు అని భావము. అందుకే అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మము అనిర్దేశ్యమైంది. సర్వత్రగం, సర్వత్ర వ్యాపించి ఉన్న దానిని సర్వత్రగం అంటారు. అంటే అంతటా ఉండేది సర్వత్ర గచ్చతి ఇతి. ఎలా? ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉండేది వ్యోమవత్ వ్యాపి గగన సదృశం. సమస్తానికి అవకాశ నిచ్చేది ఆకాశము. ఆకాశము అంతటా ఉంది కనుక ఉన్నవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. మట్టికుండకు మట్టి కారణము. కార్యమైన మట్టికుండలో మట్టి ఎక్కడుంది అంటే ఏం చెప్పగలం? మట్టికుండలో మట్టి లేనిదెక్కడా? అంతటా ఉంది. కారణమైన మట్టి కార్యమైన మట్టికుండలో అంతటా ఉంది, సర్వత్ర ఉంది. వ్యక్తమైన విశ్వానికి విశ్వనాథుడే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అయి ఉన్నందున విశ్వమంతా విశ్వనాథుడే వ్యాపించి ఉన్నాడు. అవ్యక్త స్వరూపమే కారణత్వం వల్ల కార్యమంతా వ్యాపించి సర్వత్ర గంగా శోభిస్తూ ఉంది. కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్ర. అచింత్యం, చింతించడానికి వీలు కానిది అచింత్యము. ఏది ఇంద్రియాలకు అందుతుందో దానినే మనస్సుతో ఆలోచించగలం. యత్ కరణ గోచరం తత్ మనసాపి చింత్యం. అక్షర పరబ్రహ్మము ఇంద్రియాలకు గోచరం కాదు అని ఇప్పటికే తెలుసుకొని ఉన్నాము. ఇంద్రియాలకు అగోచరం కనుక దానిని మనస్సు చేత చింతించడానికి వీలు పడదు. అచింత్యం సర్వ ప్రమాణ అగోచరత్వాత్. చింతించేవాని స్వరూపమే అక్షరుడు కనుక చింతించడానికి సాధ్యపడడు. మేత పెట్టి మేకను తృప్తిపరచి ఏలేవారిని మెప్పించడమే పోటీలో పాల్గొనేవారు చేయవలసిన పని. ఎవరు మేకను తృప్తిపరిస్తే వారికి అమూల్యమైన రత్నహారము లభిస్తుంది. మరునాడు పోటీ ప్రదర్శనము ఆరంభమైంది. మేకను పూలమాలతో అలంకరించి కొలువులో పెట్టారు. ప్రథమంగా ఒక పండిత శ్రేష్ఠుడు ముందుకొచ్చి పచ్చి గ్రాసమును మేతను మేక ముందు వేశాడు. అది శుభ్రంగా మేసింది. ఉదయం నుండి సాయంత్రం వరకు అతడు మేత వేస్తూనే ఉన్నాడు. అది మేస్తూనే ఉంది. పొట్ట పెద్ద బానలా బిట్టుగా తయారైంది. అయినా పచ్చగడ్డి వేయగానే మేక మూతి పెడుతూనే ఉంది. చీకటి పడింది. పండితుడు ఓడిపోయాడు. ప్రదర్శనము మరునాటికి వాయిదా పడింది. రెండవ రోజు మరొక పండితుడు, మూడవ రోజు, నాల్గవ రోజు ఇలా 9 రోజులు గడిచాయి. 9 మంది పండితులు విఫల ప్రయత్నాలు చేశారు. 11వ రోజు పోటీలో పాల్గొనిన వ్యక్తి పూర్వం పోటీలో పాల్గొనిన పండితులలాగా మేతను ఎక్కువగా మోసుకు రాలేదు. కొద్ది గ్రాసమును మాత్రమే చేతిలో పట్టుకుని కొలువులోకి ప్రవేశించాడు. ఆ గ్రాసమును మేక ముందు పడేశాడు. మేక యథాప్రకారం తల వంచి తినడానికి మూతి ముందుకు చాచింది. అంతే. ఆ వ్యక్తి తన నడుముకు కట్టుకొని ఉన్న కొరడాను తీసి మేకపై ఛడేలు మనిపించాడు. తినడానికి ముందుకెళ్లిన మేక ఉలిక్కి పడి వెనక్కి తగ్గింది. కొన్ని నిమిషాలు ఆగి మళ్లీ తినడానికి ముందుకొచ్చింది. మేత దగ్గరకు మూతి వచ్చినప్పుడల్లా మేక వీపు ఛడేలు మంటోంది.
సాయంత్రం వరకు ఇదే వడ్డింపు. సాయంత్రం రాజు గారు వచ్చారు. మహారాజా, ఈ మేకను నేను తృప్తిగా మేపినాను, నాకు బహుమానం ఇప్పించండి అన్నాడా వ్యక్తి. ఇంతవరకు జరిగిన ప్రదర్శనలలో చివరిగా రాజుగారు రావడము, తన చేతితో కొంత పచ్చి గ్రాసమును మేక ముందు వేయడము, అది ఆరగించడము, పోటీదారుడు ఓడిపోయినట్లు ప్రకటించడము జరుగుతూ వచ్చింది. అలాగే ఈ రోజు కూడా రాజుగారు మేక ముందు కొంత మేతను పడేయడం జరిగింది. మేక మెల్లగా ఆ మేతను సమీపించి తినడానికి మూతిని ముందుకు చాచింది. తీరా తినేస్తుందని రాజుగారు భావిస్తూ ఉండగా అది తినకుండా వెనక్కి తిరిగి వచ్చేసింది. రాజుగారు ఆశ్చర్యపోయాడు. మేకను ఇతడే తృప్తిగా మేప గలిగాడు అని నిర్ణయించి అతనికి అమూల్య రత్నహారాన్ని బహూకరించాడు. పెట్టినంతవరకు ఎంత పెట్టినా తృప్తి లేకుండా మేక తింటూనే ఉండింది. కొట్టడం మొదలెట్టగానే తినడం కట్టిపెట్టింది. ఇంద్రియాలు కూడా అంతే. పైగా ఇవి మేకలు కావు, గువ్వాలు. శక్తివంతమైనవి. మేకల లాగా తల వంచుకొని పడి ఉండేవి కావు. అవసరమైతే తిరగబడి విజృంభిస్తాయి కూడా. నివేదిస్తూ ఉంటే ఇంద్రియాలు నిల్వుతూనే ఉంటాయి. నిగ్రహించినప్పుడే బుద్ధిగా దారిలోకి వస్తాయి. ఇంద్రియాలు ప్రమథనశీలాలు. ఆదమరిస్తే చాలు అమాంతం హరిస్తాయి, సంక్షోభాన్ని సృష్టిస్తాయి. మనస్సు ఉపాసనలో ఉన్న దానిని ఇంద్రియాలు చలింపచేసి బలవంతంగా బాహ్య ప్రపంచంలోకి ఈడుస్తాయి. విషయాల మధ్య పడేస్తాయి. ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం మనః అర్జున. క్షోభింపచేసే ఇంద్రియాలు మనస్సును బలవంతంగా బాహ్యానికి ఈడ్చుకొని పోతాయి అని భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పే ఉన్నాడు. కనుక ఉపాసకుడు ఇంద్రియాలకు వశపడకుండా వాటిని వశం చేసుకుని తన అదుపులో ఉంచుకోవాలి. సర్వత్ర సమదర్శనం. సమమైన బుద్ధి కలిగి ఉండటమే సమదర్శనము. అవ్యక్తోపాసకుడు అంతటా సమబుద్ధి కలిగి ఉంటాడు. సర్వత్ర సమత్వమే అతనికి దర్శనీయంగా ఉంటుంది. అన్ని కాలాలలో అన్ని సమయాలలో ఉపాపకుని బుద్ధి సమంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. సర్వత్ర సర్వస్మిన్ కాలే సమబుద్ధయః. ఇక్కడ సర్వత్రా అంటే అన్ని కాలాలలో అనేగాక అన్ని పరిస్థితులలో కూడా అని అర్థం చేసుకోవాలి. అనుకూల పరిస్థితులలో బుద్ధి సమంగా ఉండొచ్చు, కాని విషమ పరిస్థితులలో కూడా స్థిరత్వం కోల్పోకుండా సమంగా ఉండాలి. ఇష్టమైనవి ప్రాప్తించి నప్పుడు బుద్ధి అస్థిరతకు లోను కాదు, కాని అనిష్టాలు అరిష్టాలు సంభవించి నప్పుడు కూడా సంతాపం లేకుండా సమస్థితిలో ఉండాలి. ఇష్టానిష్టా దౌతే సమబుద్ధయః. ఇది సాధ్యమేనా అని మనకు అనిపించవచ్చు. అలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. రాగద్వేషాల మధ్య ఊగిసలాడేవారికి సమవర్తనము సాధ్యపడదు. రాగద్వేషాలను తటస్థపరిచిన పుణ్యాత్ములకు సమబుద్ధి సహజంగానే ఉంటుంది. అవ్యక్తోపాసకులు సన్యాసులు లేదా జ్ఞానయోగులు, వీరు కర్మయోగంలో శుద్ధిపడినవారు. రాగద్వేష లనే మలదోషమును కర్మయోగ సాధనలో కడిగేసుకున్నవారు. కనుకనే జ్ఞాననిష్టలో సమబుద్ధితో శోభిస్తారు. విషం పాము కోరల్లోనే ఉంటుంది. కోరలు తీసేస్తే పాము నిరపాయమవుతుంది. విషమత్వం అనేది కూడా విశ్వంలో లేదు, దృశ్యాలలో లేదు, విషయాలలో లేదు. కేవలం మన రాగద్వేషాలలోనే ఉంది. కోరలు తీసిన పాము ఎలా కాటు వేయలేదో, వేసిన విషాన్ని ఎలా చిమ్మలేదో, అలాగే రాగద్వేషాలు లేని బుద్ధిలో విషమత్వం ఉండదు. అంతా సమత్వమే ఉంటుంది. సమబుద్ధికి సర్వత్రా సమదర్శనమే జరుగుతుంది. సర్వభూత హితం. ఇంద్రియాలను చక్కగా నిగ్రహించి సర్వత్ర సమబుద్ధి కలిగిన అవ్యక్తోపాసకుడు సర్వభూత హితము నందు ఆసక్తి కలిగి ఉంటాడు. సర్వభూత సంక్షేమము నందు రమిస్తూ ఉంటాడు.
ఇక్కడ భూతహితం అనకుండా సర్వభూతహితం అనడంలో ఔచిత్యాన్ని అవశ్యం గుర్తించాలి. కొందరు మనుషులంటే ఇష్టం కావచ్చు. అలాగే కొన్ని ప్రాణులను కొందరు ఇష్టపడవచ్చు. కోడళ్ల మీద ద్వేషంతో దూరంగా వెళ్లి రాగంతో అక్కడ కోళ్లను పెంచవచ్చు. రాగద్వేషాలు రాజ్యమేలే హృదయంలో ఎవరో కొందరిపై ప్రేమ ఉండే అవకాశం లేకపోలేదు. కొన్నిటిని లేదా కొందరిని ప్రేమించడానికి రాగద్వేషాలు సరిపోతాయి. అందరినీ ప్రేమించాలి, అన్నిటినీ ప్రేమించాలి, సర్వహితాన్ని కాంక్షించాలి అంటే మాత్రం అది రాగద్వేషాల పరిధిలో సాధ్యపడే పని కాదు. జ్ఞానం కలిగినప్పుడే సర్వభూత ప్రేమ ఆవిర్భవిస్తుంది. సర్వము అనేది భిన్నత్వం కాకుండా ఏకత్వంగా అర్థమవుతుంది కనుక సర్వ ప్రేమ ఆవిష్కృతమవుతుంది. విశ్వప్రేమ విరజిమ్మబడుతుంది. సర్వమును ఏకంగా దర్శిస్తేనే సర్వ ప్రేమ సాధ్యమవుతుంది. సర్వాత్మ భావనలో తన స్వరూపమే సాక్షాత్కృతమవుతుంది. సర్వాత్మకో హం అనే ఆత్మదర్శనంలో సర్వభూత హితాసక్తి సహజంగానే పరిమళిస్తుంది. ప్రస్తుతం మనం అర్థం చేసుకుంటున్నది అవ్యక్తోపాసనలో అలరిస్తున్న జ్ఞానయోగిని గూర్చి అనే విషయాన్ని విస్మరించకూడదు. జ్ఞానయోగి ఎవరో కాదు, సన్యాసియే అని మనకు తెలుసు. సమస్తమును త్యాగం చేసి సర్వకర్మలను పరిత్యజించి సన్యాసమును స్వీకరించే పవిత్ర కాలంలోనే అభయం సర్వభూతేభ్య మత్తః స్వాహ అనే మహత్తరమైన వాక్యాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి పలుకుతాడు అన్నది శృతిమాత. అభయం సర్వభూతేభ్యో దత్వా సన్యాసమాచరేత్. సర్వభూతములకు తన వలన ఏ ప్రమాదము జరగదని భూత ప్రపంచానికి అభయం అనే దక్షిణను సమర్పించిన త్యాగపురుషుడు సన్యాసమును స్వీకరిస్తాడు అన్నది స్మృతి. కనుక సర్వత్రా తన ఆత్మనే దర్శిస్తాడు. కనుక సన్యాసి సర్వ ప్రాణులకు నిర్హేతుకంగా మేలు తల పెడతాడు. ఎవరినీ బాధించలేడు, హింసించలేడు. ఆత్మదృష్టి అలవడిన మహాత్మునిలో హింసకు కారణమైన ద్వేషము ఉండే అవకాశమే లేనందున సర్వత్రా సమబుద్ధి గల జితేంద్రియుడు సర్వభూత హితేరతుడై శోభిస్తాడు. సేవా ఫలం. మరి అక్షర స్వరూపమును ఉపాసించే అవ్యక్తోపాసకులకు ప్రాప్తించే ఫలం ఏమిటి? అది కూడా చెబుతున్నాడు. అర్జున, వారు నన్నే పొందుతారు, తే మామేవ ప్రాప్నువంతి. అవ్యక్తోపాసన యొక్క ఫలం పరమాత్మయే, మోక్షమే, అద్వైతానుభూతియే. అందుకనే జ్ఞాని నా స్వరూపుడే 7-18 వరకు. జ్ఞానికి నాకు భేదమే లేదు అన్నాడు భగవంతుడు. జ్ఞానులు తననే పొందుతారు అంటే ఇంతవరకు పొందకుండా ఇప్పుడే పొందుతున్నారు అని అర్థం కాదు. ఇంతవరకు లేని దానిని గనుక క్రొత్తగా పొందడము జరిగితే అది క్రొత్తగా వచ్చింది అవుతుందే గాని ఉన్నదిగా భాసించదు. పూర్వము కూడా అంటే జ్ఞానాత్పూర్వం కూడా జీవుడు బ్రహ్మమే. అజ్ఞానం వల్ల తాను బ్రహ్మమని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు అజ్ఞానం నివృత్తి అయింది కనుక మేఘం తొలగిన తరువాత ప్రకాశిస్తున్న సూర్యుడే ప్రకాశించిట్లు బ్రహ్మమైన జీవుడే బ్రహ్మముగా శోభిస్తున్నాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. పూర్వం కూడా తెలియకుండా బ్రహ్మముగానే ఉండినవాడు అవిద్యా నివృత్తి జరిగిన తరువాత బ్రహ్మముగా భాసిస్తున్నాడు. మరి అవ్యక్తోపాసకుడు మోక్షరూపుడవుతున్నప్పుడు విశ్వరూపోపాసకుడు ఉత్తమయోగి యుక్త తమః అని చెప్పడమేమిటి అనే సంశయం కలగవచ్చు. సగుణారాధకుడు కర్మయోగి కనుక అతడే ఉత్తముడు. అతడు ఉత్తముడే గాని పరమేశ్వరుని పొందలేడు. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది జ్ఞానప్రాప్తి ద్వారా మోక్షాన్ని పొందుతాడు. కాని అవ్యక్తోపాసకుడు పరమాత్మనే పొందుతున్నాడు. అదే తేడా. జ్ఞాని సాక్షాత్తు భగవత్స్వరూపమే కనుక అతనిని ఎవరితోనూ పోల్చడానికి అవకాశము లేదు. పోల్చినప్పుడే యుక్తతము డనాలి. కనుక యుక్తతముడు కర్మయోగియే గాని జ్ఞాని కాదు.
జ్ఞాని సాక్షాత్తు పరబ్రహ్మమే. అలాంటప్పుడు సగుణం కాకుండా నిర్గుణాన్నే ఆశ్రయిస్తే సరిపోతుంది కదా అనే సందేహం రావచ్చు. నిర్గుణోపాసన లేదా అవ్యక్తోపాసన సులభ సాధ్యం కాదు, పైగా కష్టతరం కూడా అని చెబుతున్నాడు.